హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. ఈరోజు పండు నేను ఇంకా వాళ్ళ డాడీ కలిసేసి ఇంకా భోజనానికి అయితే వెళ్తున్నాము. అటు నుంచి అటు డీమార్ట్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. వీడియో చూసే కంటే ముందు ఒక చిన్న లైక్ చేయండి. ఏంటి చెప్పు, ఏంటి మాట్లాడరా? రావా? పండు రాడంటండి, పేచీ పెడుతున్నాడు. రమ్మని చెప్పేసి నేను అంటున్నా, ఇదేమో నొప్పులు పడిపోతున్నాడు ఇక్కడ కూర్చొని. నేను రాను అనుకుంటా. డీమార్ట్కి కూడా వెళ్దాం పదా. బాటిల్లో నీళ్ళు తీసుకొస్తా. ఏడమ్మకు బాటిల్ వాటర్ పోసుకొస్తాలే. బొంగమూతి పెట్టమాకరా. నేను రాననే పాటేనాక. చిలకడ దుంపలు అయితే నెయ్యి వేసేసేసి ఇట్లా చక్రాలల్లే కోసేసి వేపేశారు. బాగుంటాయండి, ఇలా వేపితే మటుకి చాలా బాగుంటాయి. పండు మటుకి రాడంట, ఏడుతానే దిగుతున్నాడు వాడైతే. రమ్మంటే రాడంటండి, ఇంట్లోనే ఉంటాడంట. కింద పెట్టు కాళ్ళు పండు. దా కార్ తీస్తున్నాడు డాడీ. ఇక్కడే అండి భవానీలు భోజనాలు అయితే పెడుతున్నారనమాట. ఇంకా ఇది వచ్చేసి సంతర్పణ అండి. భవానీలు విడిముళ్ళు వేసుకొని వెళ్తా ఉంటారు. ఇంకెక్కడ వచ్చేసి చాలామంది అయితే వస్తారు. వచ్చేసి అమ్మవారి పీఠం అండి. భవానీ మాల వేసుకున్న వాళ్ళు పీఠం అయితే పెట్టుకొని పూజ అయితే చేసుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి భజన చేస్తున్నారు. భజనకి ఇంకా మనం భోజనానికి వెళ్ళిన వాళ్ళు కూడా కూర్చొని కాసేపు భజన అయితే చేసుకోవచ్చు. బాగా చేశారండి భజన, ఇంకా పూజలు కూడా. అన్న సంతర్పణ అయితే ఇక్కడ జరుగుతుందండి. చాలామంది అయితే వచ్చారు. పండు అయితే ఇందుకే అండి నేను రాను అని అంటూ ఉంటాడు. లైన్లో ఉంచోవాలి, ఇంకా భోజనం చేయాలంటే ఇబ్బంది అని చెప్పేసి రానని చెప్తా ఉంటాడు. ఇక నేనైతే భోజనం చేసి తీసుకొచ్చాను. కారులోనే కూర్చున్నాడండి. కారులోనే కూర్చుంటా అని చెప్పాడు వచ్చేటప్పుడే. ఇంకా అట్లాగే కారులోనే కూర్చున్నాడు. ఇక నేనైతే భోజనం చేసేసి పండుకి తీసుకొచ్చాను. నేను వచ్చేదాకా నా మీద అలిగి వాటర్ కూడా తాగలేదండి. నేను వచ్చాక ఇంకా వాటర్ తాగాడు. భోజనం అయితే చేస్తున్నాడు అనమాట. తినిపించాలంట, తను తిండంట. ఇంకా సర్లే అని చెప్పేసి భోజనం అయితే తినిపిస్తున్నాను. ఇంట్లోనే ఉంటా అంటే అన్ని తీసుకొచ్చావు అని చెప్పేసి మళ్ళీ అంటున్నాడండి. ఇంకా లోపల భోజనం దగ్గర ఉన్న జనాన్ని చూసి అసలు నేను రానని చెప్పేసి దీనోడే మళ్ళీ కారులో కూర్చున్నాడు, నేను రానని చెప్పేసేసి. అది కాక భోజనాల దగ్గర లైన్ అయితే చాలా పెద్దగా ఉంది. మనమే నుంచోలేకపోతున్నాము. ఇంకా పండుని కూడా నుంచోవాలంటే చాలా కష్టమైపోయేదన్నమాట. ఇక అందుకని చెప్పేసి వాళ్ళ డాడీ ముందు నువ్వు వెళ్ళిరా, తర్వాత వాడికి తీసుకురమ్మని చెప్పారు. ఈ విధంగా అయితే అమ్మవారి భోజనం చేసాము. ఇక అక్కడి నుంచి మేము డీమార్ట్కి అయితే వచ్చాము. డీమార్ట్లో అండర్ గ్రౌండ్లో పార్కింగ్ అయితే ఉంటుంది. ఇంకా మమ్మల్ని లిఫ్ట్ సైడ్ తీసుకొచ్చి ఆపారు. పండు కూడా అంటున్నాడు లిఫ్ట్ సైడ్ వచ్చాము, లిఫ్ట్ ఎక్కుతాం కదా అని. ఇంకా అది వాళ్ళ డాడీ వచ్చేసేసి మెట్లు అయితే ఎక్కెత్తున్నాడు అనమాట వాడిని. ఇంకా అట్లాగే ఎక్కాడు. అలవాటైపోయింది రండి, పండుకి మెట్లు ఎక్కడం అలవాటే, ఇంటి దగ్గర కూడా ఎక్కుతాడు కదా. ఇంకా డీమార్ట్కి వెళ్ళామంటే మొత్తం తిప్పాలండి. మనం ఒక వైపు తీసుకెళ్ళటం ఆపేసాము, అసలు ఊరుకోడనమాట. మొత్తం తిప్పి చూపించాలి. ముఖ్యంగా నేను డీమార్ట్కి వచ్చింది ఇంకా కొన్ని సరుకులు అయితే కావాలని వచ్చామండి. ఇంకా పండు కూడా కొంచెం ఎంజాయ్ చేస్తాడు కదా ఇక అని చెప్పేసి వచ్చాము. కావాల్సిన సరుకులు అయితే కొన్ని అయితే తీసుకున్నాము. ఇంకా వాడికి కూడా బుక్స్, ఇంకా పెన్నులు, క్రేయాన్స్ అంట ఇంకే తీసుకున్నారండి. ఇక ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా కొన్ని సరుకులు అయితే చూపిస్తున్నాను. ఇలా మసాలా దినుసుల వరకు తీసుకొచ్చాము. ఇంకా కొన్ని సరుకులు అయితే బ్యాగ్లో ఉన్నాయి. ఇంకా ఆవాలైతే చూడండి, ఈ ఆవాలైతే నాకు చాలా ఇష్టం అనమాట. లావ ఆవాలు, సన్న ఆవాల కన్నా కర్రీస్లోకి ఇలాంటి ఆవాలు అయితే బాగుంటాయి. కొంతమంది అయితే ఇష్టపడరు, కానీ నాకైతే ఈ లావ ఆవాలంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా జీలకర్ర, ఇంకా జాజికాయ, ఇంకా బిర్యానీకి సంబంధించిన ఇంకా రైసు, ఇంకా అవన్నీ తీసుకురామండి. ముఖ్యంగా నేను వెళ్ళింది ఏంటంటే బెల్లం కోసం అండి. బెల్లానికి నేను ఫిదా అయిపోయాను అనమాట. పక్కన మా తెలిసిన షాపు గారు వాళ్ళు తెచ్చారనమాట. ఇక అందుకని చెప్పేసి
బెల్లం టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంక నేను ఈ బెల్లం కోసం నేను 10 రోజుల నుంచి వెళ్దాం అని చెప్పేసి, ఇది కూడా విచిత్రమేనా అనుకుంటారేమో, లేదండి టేస్ట్ మట్టుకు నాకు చాలా బాగా నచ్చింది. సరుకులు పక్కన పెట్టినా, ముందు ఈ బెల్లం కోసం వెళ్ళా అండి నేనైతే, నమ్ముతారో లేదో కానీ. ఒక 2 కేజీలు 3 కేజీలకి అలా తెచ్చుకున్నాము. ఇంకా అయిపోతే మళ్ళీ తెచ్చుకోవచ్చులే అని చెప్పేసి. నేనైతే టీలోకి ఇంక బెల్లమే వాడతా కదా, తేవటమే ఇంకా బెల్లాన్ని అయితే కొట్టేసి ఇలా డబ్బాలో అయితే పోసుకున్నానమాట. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. ఇంకా ఈ మ్యాట్ కూడా 2, 3 తీసుకున్నామండి, డోర్ మ్యాట్లు ఇలాంటి మోడల్. ఇకపోతే బ్లౌజులు కట్ చేసి మార్నింగ్ కట్ చేసాయండి. అసలు ఈ రోజంతా కుట్టలేదనమాట, రోజైతే వేస్ట్ అయిపోయింది. ఇక వచ్చాక ఒక బ్లౌజ్ అయితే కుట్టేసి వంట అయితే చేసి పండుగైతే పెడుతున్నాను. ఇవాళకి ఇదే అండి వీడియో అయితే. వీడియోకి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.